ఏంటంటే ఎంప్లాయ్మెంట్ లేక అందరూ కూడా ఇతర రాష్ట్రాలు వెళ్తున్నారు. అందువలన వాళ్ళ కుటుంబాలు మొత్తం కూడా ఇతర రాష్ట్రాలు వెళ్తుంటే పిల్లల్ని పంపించేసి ఖర్చులు భరించలేక వెళ్ళాడిపోతున్నారు. ప్లస్ పరిశ్రమలు లేవు. ఒక్క పరిశ్రమ కూడా ఎక్కడా కూడా లేదు. పరిశ్రమలు లేకుండా ఊరికి ఎంతసేపటికి కూడా ఏంటంటే అప్పులు తీసుకొచ్చేసి నేను పని చేస్తున్నానంటే అది నేనైనా చేస్తాడా, ఈ అమ్మాయి అయినా చేస్తుంది. అప్పులు పంచడం అనేది పెద్ద కాదండి. అప్పులు ఎవరు భరించాలి? ఇప్పుడు కరెంటు బిల్లు 20 సార్లు పెరిగింది ఇంతకుముందు ఉండేదానికంటే. నేను ఒక గవర్నమెంటు బ్రహ్మాండం, గవర్నమెంట్ వ్యతిరేకమని కాదు, ఈ గవర్నమెంట్ మాత్రం మారాలి. అది ఎందుకనంటే స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెరగాలి అని అంటే, పిల్లల ఉద్యోగాలు బాగా ఉండాలంటే, తర్వాత పోలవరం పూర్తి కావాలని అంటే, అమరావతి పూర్తి కావాలని అంటే గవర్నమెంట్ మారితేనే బాగుంటుందండి. పెమ్మసాని చంద్రశేఖర్ గారు మరి మంచి ఉద్దేశంతో వచ్చారు. వారు యొక్క అప్రోచ్ కానీ అదంతా కూడా ఎక్కడ కూడా బాగానే ఉన్నదండి. అతను మరి తప్పనిసరిగా మన పెమ్మసాని చంద్రశేఖర్ గారు ముందు గెలుస్తాడండి, డెఫినెట్గా, అనుమానమే లేదండి. అతను ముందు ఏంటంటే మా దగ్గర మేము చందా ఇస్తాం, ఇక్కడ వాళ్ళందరం చందా ఇస్తాం. ఆ ముందు మనకి ఓవర్ బ్రిడ్జి ఉన్నదండి, అరండల్పేట ఓవర్ బ్రిడ్జి, దాన్ని అర్జెంటుగా పూర్తి చేయాల్సిన ఆవశ్యకత ఉన్నదండి. అది టాప్ మోస్ట్ ప్రయారిటీ. ఆయన ఏదో 5,000 కోట్లు ఉన్నాయి, ఆయన డబ్బులు ఇవ్వమని ఎవడ అడగక్క, మేము చందా ఇస్తాం తలా 100, 500. ఇంతవరకు 40, 60, 50 ఏళ్ళ నుంచి 1952 నుంచి ఆ బ్రిడ్జిని అవతని చేసేస్తే అసలు నడవలేక అల్లాడిపోతున్నారు. ముందు అది ఆయన పూర్తి చేయాలి. చందాలు ప్రజలు ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. మంచివాడే, గెలవటానికి అవకాశం ఉంటుంది.